ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో గ్రహ గమనాల ప్రభావం ఎంతగానో ఉంటుంది. సో మనలో జీవితాల్లో జాతక పరంగా మనకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, స్త్రీ శాపం అంటే ఏంటి? స్త్రీ శాపం వల్ల కలిగే దుష్ఫలితాలు వివరిస్తారా? స్త్రీ శాపము అనగా ఎవరి జాతకంలోనైతే ప్రధానంగా నవగ్రహాలలో శుక్రుడు రిప్పస్థానాలలో అనగా 6, 8, 12 స్థానాలలో గనక శుక్రుడు ఉన్న, శుక్రుడు అస్తంగత దోషం చెంది ఉన్న, శుక్రుడు నీచ స్థానంలో స్థితి పొంది ఉన్న, ప్రధానముగా స్త్రీ శాపముతో ఆ వ్యక్తి బాధపడతారు. అనగా పురుషుడైనా స్త్రీ అయినా, అనగా గత జన్మల్లో ఎవరైనా స్త్రీని బాధ పెట్టినా, స్త్రీకన్నిటికీ కారణమైన అది స్త్రీ శాపంగా పరిగణిస్తుంది. అది మన యొక్క జాతకంలో, ఈ జన్మలో మన జాతకంలో గ్రహాల స్థితిగతులను బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఈ స్త్రీ శాపం వలన కలిగేటువంటి దుష్ఫలితాలు ఏమిటనంటే ప్రధానంగా వివాహాలు ఆలస్యం అవ్వడం, అలాగే వివాహ తదనంతరం దాంపత్య సమస్యలు ఉండడం, ఇవి ప్రధానంగా సంతాన సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇవి స్త్రీ శాప సమస్యలుగా మనం పరిగణించవచ్చు. అయితే ఇక్కడ స్త్రీ శాపం అనగా మరి ఈ జన్మలో మనం తెలిసి తెలియక కొన్ని చేస్తుంటాం. అంటే ఎటువంటివేనంటే ప్రధానంగా కడుపున పుట్టినటువంటి స్త్రీ సంతానాన్ని బాధ పెట్టిన, హింసకు గురి చేసిన, అలాగే ఇంటికి కోడలుగా తెచ్చుకున్నటువంటి అమ్మాయిని ఇబ్బంది పెట్టిన, అలాగే ఆమె ఉసురు పోసుకున్న, ఆమె బాధలకి కారణమైన ఇది స్త్రీ శాపముగా పరిగణిస్తుంది. కాబట్టి ఈ స్త్రీ శాపంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ జన్మలలో ఇంతకుముందు చెప్పినట్టుగా వివాహాది శుభకార్యాలు సరిగ్గా జరగకపోవడము, ఇవన్నీ కూడాను జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటివి పరిహారము, ప్రాయశ్చిత్త కార్యక్రమాలు అనేటువంటివి తప్పకుండా చేసుకోవాలి. చేసుకోలేకపోవడం వల్ల ఇవన్నీ ఈనాడు మనకు ఈ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము ద్వారా మనకెంతో మర్మగర్భితమైనటువంటి రహస్యాలు మనకు చెప్పబడి ఉన్నాయి. కానీ ఈనాటి కాలానికి అవి మూఢత్వంగా పరిగణిస్తాయి. మనసు మంచిగా ఉంటే చాలు, మనం మంచి పని చేస్తే చాలు. మంచి పని చేసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అందరి జీవితాలు బాగుపడ్డాయా? బాగుపడలేదు. కాబట్టి పాపాలు చేసిన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అని అంటారు. అవి వాళ్ళు గత జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యకర్మలు. ఇప్పుడు పాపాలు చేస్తుండవచ్చు, గత జన్మ పుణ్యం ఎక్కడికి పోదు కదా. కాబట్టి ఈ రోజున విచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకుంటున్నారంటే వాళ్ళు యవ్వనంలో వాళ్ళు సంపాదించుకున్న డబ్బు ఆ విధంగా ఖర్చు పెట్టుకుంటున్నారని అనుకోవాలి కదా. అదే కదా గత జన్మలో చేసినటువంటి పుణ్యం వల్ల ఈ రోజున చాలా చక్కగా సుఖాలు అనుభవించవచ్చు. కానీ ఈ జన్మలో వాళ్ళ యొక్క జ్ఞాన ప్రకారము ఈ యొక్క సంబంధించినటువంటి పాపకార్యాలు చేస్తున్నప్పుడు మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ తప్పక ఇబ్బంది పడక తప్పదు. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని వీక్షించేటువంటి మన బిగ్ టీవీ ప్రేక్షకులు గమనించుకొని ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని మూఢత్వంగా కాకుండా ఒక శాస్త్రముగా మన జీవితాలకి ఒక దిక్సూచిలాగా మీరు అలవర్చుకున్నట్లయితే తప్పకుండా మనం విజయబాటలో ఉంటాము. కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది ఒక సూచన మాత్రమే. మనకేంటి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉండు నాయన, మంచి చెప్తున్నారు కదా, మంచి చెప్పినప్పుడు పాటించడంలో తప్పేమిటి? కాబట్టి ఆలోచన చేసి ఈ స్త్రీ శాపానికి గురైనటువంటి సందర్భంగా ఈ విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే మంచి స్థితి కలుగుతుందని చెప్పవచ్చు. గురువుగారు, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 7/8/2002 మేడం. టైము 8:30 to 8:40 మేడం. అంటే ఇద్దరు కలవల పిల్లలము, రాజు రవి. ఓకే, ప్లేస్ చెప్తారా? మీరు ఎక్కడ జన్మించారో? అంటే టెక్కలండి. ఓకే, మీ సమస్య ఏంటో గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. గురుగారు నమస్తే అండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఉదయమా రాత్రి నాయన మీరు పుట్టింది? రాత్రి సార్. రాత్రి. ఓకే, అంటే ఏం తెలుసుకుందాం నాయన?
8:30 to 8:40 అండి. అదే ఏం తెలుసుకుందామని కాల్ చేశారు మీరు? అంటే చదువు బాగా అవ్వట్లేదు ఉంటుంది అనేసి. ఏనాయనా కాస్త గట్టిగా చెప్తారా? అంటే స్టడీ బాగోట్లేదండి. ఓకే. ప్రధానంగా అంటే మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? సార్ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? లేదండి, అక్కడ చూపించలేదు. ఓకే. ప్రధానంగా విద్యాస్థానాధిపతి అయినటువంటి గ్రహము మీకు కుటుంబ స్థానంలో స్థితి పొంది ఉండడం, అయితే ప్రధానంగా గమనించుకుంటే షష్టమాధిపతితో కలిసి ఉండడం, విద్యాస్థానంలో శుక్రుడు నీచ స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఈ యొక్క దోష ప్రభావం, అంతేకాకుండా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మీ జాతకంలో కాలసర్పదోషం కూడా ఉండడం, అంటే అనేక దోషాలలో ఉన్నప్పుడు ఈ యొక్క కాలసర్పదోషం కూడా తోడైతే మనిషి యొక్క స్థితిగతులు చాలా వరకు డౌన్ఫాల్ అవుతారు. కాబట్టి ఇంతకుముందే చెప్పాను, స్త్రీ శాప ప్రభావం శుక్రుడు కనుక నీచ అస్తంగత దోషం చెంది ఉన్న మీ జాతకంలో శుక్రుడు నీచ స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి మీ యొక్క కుటుంబంలో స్త్రీ శాప ప్రభావం ఉన్నది. కాబట్టి ప్రాయశ్చిత్త కార్యక్రమం అనేటువంటిది ఆ స్త్రీ శాప దోష నివృత్తి మీరు జరిపించుకోండి. అలాగే దగ్గరలోని సర్పక్షేత్రము అంటే మీకు తిరుపతి కనుక దగ్గరైనట్టయితే కాళహస్తికి వెళ్ళి సర్పదోష నివారణ జరిపించుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అయితే ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఇవి మీరు తప్పకుండా మీరు పాటించండి. అలాగే మీ యొక్క సమస్యలని అంటే మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మీరు మీ యొక్క సమస్యల్ని కానీ లేకపోతే మీ భావాలని కానీ ఎవరితో పంచుకోలేకపోతారు. అంటే ఇంట్రావర్ట్ పర్సన్ మీరు, ఎక్స్ట్రావర్ట్గా మారండి. 10 మందితో మీ యొక్క సమస్యల్ని పంచుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు, ఎందుకంటే కేవలము పరిహారాలనే కాకుండా మన స్వభావాన్ని కూడా మార్చుకోమని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి మీ స్వభావాన్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు గ్రహాలు అనుకూలిస్తాయి. శుభం భూయాత్. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. హలో హలో, నమస్తే అండి, బాలకృష్ణ గారు. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. మా అమ్మాయి విషయం మీ పాప తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 29th October 1993 అండి. టైం? టైం 1 to 1:30 మధ్యలో, మార్నింగ్, ఆఫ్టర్నూన్. ప్లేస్ చెప్తారా ఎక్కడ జన్మించిందో? ఈమె ఈస్ట్ గోదావరిలోని ముమ్మడివరం. ఓకే, గురువు గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన, ఏం తెలుసుకుందామని? అదే సార్, మా అమ్మాయికి ఇప్పుడు ఈమె జాతకం ఏంటనేది మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఈ అమ్మాయి ఏంటి పరిస్థితి? ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందా కాదా? అమ్మాయిని కొంచెం ఈమెకి హెల్త్ కొంచెం బాగుండదు సార్. అయితే ఈ పరిస్థితి అమ్మాయికి మ్యారేజ్ అవుతుందా లేదనేది మేము తెలుసుకున్నాం. తప్పకుండా ఆయన. అంటే ప్రధానంగా ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? ఇక్కడ లేదు సార్. రేవతి నక్షత్రము, మీనరాశి, మకర లగ్నము. ప్రధానంగా అంటే 93లో పుట్టినటువంటి ఈ అమ్మాయి జాతకరీత్యా 2002వ సంవత్సరం నుంచి సమస్యలు ఎదుర్కొంటుందని ఆయన గత 20 ఏళ్ళుగా. హలో, అవును సార్, సమస్యలు ఎదుర్కొంటుంది సార్. కొంచెం హెల్త్ పరంగా బాగట్లేదు సార్. హెల్త్ సరిగ్గా ఉండడం లేదు సార్. అంటే ప్రధానంగా శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఈ అమ్మాయి జాతకరీత్యా. ప్రస్తుతం రవి మహాదశ 2022 నుంచి అష్టమాధిపతి ఆయుష్స్థానాధిపతి అయినటువంటి రవి మహాదశ. రవి బలహీనపడడం, నీచస్థితి. రవి ఉన్న స్థానాధిపతి కూడా నీచస్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ఈ అమ్మాయి జాతకరీత్యా ప్రధానంగా సమస్య ఎదుర్కొంటుంది. కానీ అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అంటే ఈ యొక్క డాక్టర్ల దగ్గరికి వెళితే టెస్టులన్నీ బాగానే కనబడతాయి, కానీ ఏ రిపోర్టు ఏ ఇబ్బంది లేదు అని చెప్పి పంపిస్తుంటారు. ఇలా కొన్నిసార్లు మీకు జరిగిందా జాతకరీత్యా? కరెక్ట్గా జరిగింది సార్. ఏనాయనా? అవును సార్, కరెక్టే సార్. ఇది ఇలాగే జరిగింది సార్. ఏ ప్రాబ్లం లేదు అన్నారు కానీ అమ్మాయి ఏమి అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అంటే జాతకరీత్యా ఏంటంటే ఈ అమ్మాయికి ప్రతిరోజు కూడా అంటే మీరు చేయాల్సిందల్లా కూడా పితృశాప ప్రభావం చాలా ఖచ్చితంగా ఉంది. ఈ పితృశాపంలో నివారణలో భాగంగా శుక్రుడు కూడా మీ అమ్మాయి జాతకంలో నీచస్థితి. కాబట్టి యోగించే గ్రహమైనటువంటి శుక్రుడు నీచస్థితి పొంది ఉండడం 2002 నుంచి 2022 వరకు 20 సంవత్సరాల పాటు నడిచేటువంటి యొక్క శుక్ర మహాదశ. తదనంతరం వెనువెంటనే రవి మహాదశ ప్రారంభమైంది 22 నుంచి 2022 నుంచి 2028 వరకు 6 సంవత్సరాల పాటు నడిచేటువంటి యొక్క
ఈ యొక్క రవి మహాదశ. రవి ఈ అమ్మాయికి ఆయుష్ స్థానాధిపతి అయి నీచ స్థితి పొంది ఉన్నాడు. ఆయుష్కారకుడైనటువంటి శని కూడా కుజ నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఏమంటారు, జాతకరీత్యా ప్రధానంగా రక్త సంబంధమైనటువంటి దోషము ప్రధానంగా జాతకంలో కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో పితృశాప ప్రభావం కూడా కనబడుతుంది. కాబట్టి పితృదోష నివారణ కార్యక్రమం అనేటువంటిది జరిపించుకోండి ముఖ్యంగా. ఇక ఈ అమ్మాయికి రవి ఎందుకనంటే ఆయుష్కారకుడు, అనక ఆయుష్నిచ్చేవాడు కూడా రవినే. ఆరోగ్య ప్రదాత ఆయన. ఆయుష్కి సంబంధించి కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఆరోగ్యం సూర్యాదిచ్చేత్. కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడము. ఇక ఆదివారం నాడు మాంసాహార భోజనం నిషేధము. అలాగే ఆదివారం నాడు వీలైతే ఉపవాసం ఉండమని చెప్పండి, వీలైతేనే శరీరం సహకరిస్తే. లేదా ఆదివారం రోజున సూర్యోదయానికల్లా కాలకృత్యాదులు తీర్చుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేసి గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసాన్ని ఆ సూర్య భగవానికి నివేదన ఈ విధంగా చూపించి ఆ ప్రసాదాన్ని తీసుకోమని చెప్పండి. ఈ విధంగా ఒక 11 ఆదివారాల పాటు చేయమని చెప్పండి. తప్పకుండా ఆ అమ్మాయి యొక్క ఆరోగ్యం ప్రభావం బాగుంటుంది. ఇక శుక్రుడు బలహీనపడ్డాడు. దాంపత్యకారకుడు, వివాహకారకుడు శుక్రుడు. కాబట్టి స్త్రీ శాప నివృత్తి అనేటువంటిది జరిపించుకోండి. ఇక దగ్గరలోని మంచి పండితుల చేత రవికి, శుక్రుడికి, శనికి, కుజుడికి జపతర్పణ, హోమ, దానాది కార్యక్రమాలు జరిపించుకోండి. తప్పకుండా ఈ అమ్మాయికి మంచి జరుగుతుంది. రవి యోగించేటువంటి గ్రహమే కాబట్టి మంచి జరుగుతుంది. పితృశాపము తొలగించుకోండి. అవకాశం ఉంటే ఈ నెల 25వ తారీఖు రోజున మన ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి. లేదా మీకు దగ్గరలోని ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే, అంటే ఈ ఏపీ తెలంగాణలో చెయ్యరు, క్షేత్రాలలో చేస్తారు. కాబట్టి నదీ తీరము, సముద్ర తీరంలోనే చేయవలసినటువంటి కార్యక్రమం. ఇంటి చుట్టుపక్కల చేసుకునే పూజ పితృదోష నివారణ కాదు. కాబట్టి మీకు నచ్చిన చోట ఇంకెక్కడైనా కానీ మీకు చేసుకోండి. అవకాశం ఉంటే మన దగ్గర చేసుకోండి. శుభం భూయాత్. గురువు గారు వైజాగ్ నుండి మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, ప్రకాష్ రావు గారు. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి, మా పాప గురించి మాట్లాడాలనుకుంటున్నామండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? అవునండి, ఆగస్టు 29, 2002 అండి. సాయంత్రం 5:30కి పుట్టింది సార్. ఏ ప్లేస్ లో జన్మించింది? వివాహం సంబంధించి మాట్లాడదాం నేను పాప గురించి. ఆహా, ఏ స్థలంలో జన్మించింది? వైజాగ్ సార్, వైజాగ్ గోసల్ హాస్పిటల్లో నిర్మించిందండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. గురువు గారు నమస్కారం అండి, పాదాల శతకోటి వందనాలండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఓకేనండి. మన పాప అంటే వివాహం సంబంధించింది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని అది ఆ వివరాలు కావాలండి సార్. ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారండి? లేదండి. ఓకే. భరణి నక్షత్రం 4వ పాదం, కుంభలగ్నం, మేషరాశి. ప్రధానంగా వివాహం ఎప్పుడు జరుగుతుంది? నడుస్తున్నటువంటి దశ ఈ అమ్మాయి జాతకరీత్యా కుజ మహాదశ. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజ మహాదశ వివాహ స్థానంలో స్థితి పొంది ఉండడం. అట్టి దశ ప్రారంభమైంది 2022 మే నుంచి. అయితే గోచారరీత్యా జీవకారకుడు కూడా అనుగ్రహించినప్పుడు తప్పకుండా ఈ అమ్మాయికి వివాహం జరుగుతుంది. లగ్నాధిపతి అంటే వివాహం జరగడానికి అనేకమైనటువంటి ఈక్వేషన్స్ మనకు జాతకంలో చెప్పబడ్డాయి. ఏదన్నా ఒక ఈక్వేషన్ జరిగినప్పుడు వివాహ ప్రయత్నాలు కనుక తల్లిదండ్రులు చేస్తే ఆ ప్రయత్నంలో విజయాన్ని పొందుతారు. కాబట్టి ఇక్కడ మీ అమ్మాయి జాతకరీత్యా లగ్నాధిపతి మిథున రాశిలో ఉండడం, పుట్టిన సమయానికి జీవకారకుడైనటువంటి గురువు ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండడం, వచ్చే సంవత్సరం ఉగాది నుంచి గురుడు మారి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే ఈ యొక్క కుంభరాశిలో నుంచి శని 29 మార్చి నుంచి ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ కారణం చేత ఏమవుతుంది, వివాహ కారకుడైనటువంటి శుక్రుడిని వీక్షణ చేస్తాడు లగ్నాధిపతి మీద. కాబట్టి వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత 2025లో ఈ అమ్మాయికి ఖచ్చితమైనటువంటి వివాహం ఉంది. మరి ఇప్పుడు ఇంకా ప్రయత్నం చేయకూడదా, అప్పుడే ప్రయత్నం చేయాలని అడుగుతారు. ప్రయత్నం మాత్రం మానకూడదు. మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా వివాహం అప్పుడు జరుగుతుంది అని అంటే దాని యొక్క ప్రభావము వివాహ నిశ్చయము కానీ, వివాహం జరిగి దాంపత్య స్థానంలో స్థితి పొంది ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజున ఏమని మొదలుపెట్టామో స్త్రీ శాపమని. అంటే స్త్రీ శాపానికి కారకమైనటువంటి గ్రహము శుక్రుడు. ఆ శుక్రుడు బలహీనపడ్డప్పుడు ఈ విధంగా మీ అమ్మాయి జాతకంలో కూడా ఈ యొక్క స్త్రీ శాప ప్రభావం కనబడుతుంది. కాబట్టి కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకము, కాలసర్పదోష నివారణకి జరిపించుకోండి. స్త్రీ శాప నివృత్తి కూడా జరిపించుకోండి. అలాగే
కుజుడు సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఉచ్చ మిత్ర క్షేత్రాలలో గనక కుజుడు ఉంటే కుజదోషము కాదు. కాబట్టి ఈ అమ్మాయికి కుజదోషము లేనటువంటి అబ్బాయితో వివాహం చేయడము, వృషభ మిథున కన్య తుల మకర కుంభమీన లగ్నాలలో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేస్తే ఆనందకరమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి జాతకంలో కాలసర్పదోషం అనేటువంటిది ఒక ఇండికేషన్ ఏంటంటే పితృదోషానికి కారకత్వం. కాబట్టి మీకు మంచి నచ్చిన చోట పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకోండి. ఈ అమ్మాయికి మాత్రం వచ్చే సంవత్సరం వివాహ యోగ్యత ఉంది. అయితే ఇక్కడ అష్టమ స్థానము స్త్రీకి ప్రధానంగా గర్భస్థానము. అష్టమాధిపతి అష్టమంలో ఉండి ఉచ్చస్థితి పొంది ఉన్నప్పటికీ ఇక్కడ ప్రధానంగా శుక్రుడు బలహీనపడినటువంటి కారణం చేత ఈ యొక్క శుక్రుడికి బుధుడికి జపతర్పణ హోమాది కార్యక్రమాలు జరిపించుకోండి. ఆ యొక్క హోమాది కార్యక్రమాల్లో ముత్తైదువుకి స్త్రీ అలంకరణ వస్తువులు ఇచ్చి ఆ ముత్తైదు యొక్క ఆశీర్వచనం కూడా తీసుకోండి. శుభం భూయాత్. గురువుగారు మరో కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అమ్మా. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 21/7/98 అమ్మా. టైం? టైం ఉదయం 10:30. ఏ స్థలంలో జన్మించింది? తిరువూరులో అమ్మా. ఓకే, గురువుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ. శివాయ నమః. చెప్పండి ఆయన, ఏం తెలుసుకుందామని. గురువు గారు, మీ కాల్ గురించి నేను ఇప్పుడు 10 రోజులు బట్టి కాల్ చేస్తాను. ఇవాళ కలిసింది గురువు గారు. ఈశ్వరానుగ్రహం ఆయన మొదలుపెట్టి కూడా మన కార్యక్రమం గ్రహబల కార్యక్రమం ఈ రోజుకి 10వ రోజు అయింది. అదే 10 రోజులు బట్టి మీ కాల్ గురించి నేను రోజు చేస్తాను గురువు గారు. ఇవాళ కలిసింది. మంచిది నాయన. ఏం తెలుసుకుందాం నాయన మీరు? మా పాప గురించి అండి. ఏం తెలుసుకుందాం అమ్మాయి గురించి? ఈ మధ్య కొద్దిగా పెళ్లి చేసిన గురువు గారు. ఇద్దరు కొద్దిగా మంచిగా ఉండట్లేదు. ఓకే, అంటే మరి వివాహానికంటే ముందు ఇద్దరి జాతకాలు చూపించారా ఎక్కడైనా? హలో, చెప్పారు, చూపించిన మాయ గారు. సరే, మీ అల్లుడి గారి డేట్ ఆఫ్ బర్త్ పర్టికులర్స్ ఉన్నాయా? 10/11/96. 10/11/96. ఓకే. వెంకటేష్. టైం అండి, పుట్టిన టైం అబ్బాయిది? గురువు గారు ఏనాయనా తెలియదు గురువు గారు. మరి జాతకాలు చూపించారంటే డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎలా చూపించారు? కేవలం పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి చూపించారా? ఎక్కడ పుట్టాడు? నక్షత్రం బట్టే చూపించిన. ఎక్కడ పుట్టాడండి? ఖమ్మం. అయితే ఇక్కడ ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది దాంపత్య సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఇరువురి జాతకాలు పరిశీలన చేస్తే తప్ప మనం నిర్ణయానికి రాలేము. కాబట్టి ఇక్కడ మీరు మీ అమ్మాయి యొక్క నక్షత్రాన్ని అబ్బాయి నక్షత్రాన్ని చూసి వధూవర గుణమేళన చక్రం ప్రకారం చూశారు. ఇంతకుముందు కార్యక్రమంలో కూడా చెప్పాము, పట్టిక ప్రకారం వచ్చిన పాయింట్లను బట్టి ఎక్కువ పాయింట్లు వచ్చాయి, పెళ్ళి కుదిరితే ఆనందంగా ఉంటారని కాదు. జన్మించిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని తీసుకొని ఇద్దరి జాతకాలని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి కుదురుతుందా లేదా అని. ఎందుకంటే ఒక జీవితానికి సంబంధించినటువంటిది. ఇక్కడ మీరు ఆ అబ్బాయి, ఎందుకంటే 96లో పుట్టిన అబ్బాయికి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ హాస్పిటల్లోనైనా కానీ నమోదై ఉంటుంది. ఇక నక్షత్ర ప్రకారమే అనగా రాశి ప్రకారమే మనం చూసుకున్నట్లయితే అబ్బాయిది తులారాశి, అమ్మాయిది వచ్చేసేసి మిథున రాశి. ఇక్కడ ప్రధానంగా ఇరువురి జాతకాల్లో గనక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క రాశిని స్వభావాన్ని అనుసరించి చూసుకోవాలి. కాబట్టి రాశికి ఇద్దరికి కూడాను మధ్య అనుకూలమైనటువంటి సంబంధమే కలుగుతుంది. అయితే ప్రధానంగా వివాహ స్థానాధిపతి అమ్మాయి జాతకరీత్యా గురువు వివాహము 7 అయితే వద్దు అని చెప్పేది 6వ స్థానం. కాబట్టి గురువు వివాహ స్థానంలోనే ఉన్నాడు. మీనరాశి అధిపతి గురువు మీనరాశిలో ఉన్నాడు, కానీ వక్రీకరించి ఉన్నాడు. ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? మీనరాశిలో ఉత్తరాభాద్ర, రేవతి మరియు పూర్వభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం శనికి సంబంధించినటువంటి నక్షత్రం. శని 6వ స్థానాధిపతి అయ్యుండి నీచ స్థితి పొంది ఉన్నాడు అమ్మాయి జాతకంలో. కాబట్టి గత జన్మ కర్మ, అంటే శని భగవానుడు గత జన్మ కర్మని మోసుకొచ్చేటువంటి స్వభావం. కాబట్టి ఈ అమ్మాయి జాతకరీత్యా గత జన్మ కర్మదోష ప్రభావం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఈ యొక్క గత జన్మ కర్మదోష ప్రభావం ఎప్పుడు తొలగుతుంది అనంటే జాతకరీత్యా కొన్ని పరిహారములు చేసుకోవాలి. 2025 జూన్ నుంచి ఈ అమ్మాయి జాతకంలో చక్కగా అనుకూలమైన దాంపత్యం ఉన్నది. చిన్నపాటి సమస్యలు వస్తుంటాయి. మీరు వివాహం చేసుకున్నప్పుడు మీకు
మీ భార్యకి రాలేదా, సర్దుకుపోయారు కదా, ఈ అమ్మాయికి చెప్పండి. ఎందుకంటే ఈ కాలం నాటి పిల్లలైనా ఆడపిల్లలైనా మగపిల్లలకైనా సర్దుకుపోయే తత్వం అనేటువంటిది లేదు. నాకేదో ఇబ్బంది కలిగింది, నాకు నచ్చట్లేదు, నాకు మనసుకి కుదరట్లేదు అనుకొని దూరం జరగడానికే మార్గాన్ని వెతుక్కుంటున్నారు తప్ప సర్దుకుపోయి దగ్గర అవ్వడానికి మార్గాన్ని వెతుక్కోవడంలో పిల్లలు విఫలమవుతున్నారు. పిల్లల అభిప్రాయానికే పెద్దలు చప్పట్లు కొడుతున్నారు. ఇది తప్పండి. కాబట్టి అమ్మాయికి చెప్పండి, ఈ అమ్మాయి జాతకంలో ద్వితీయ వివాహ యోగ్యత లేదు, కాకపోతే కొద్దిపాటి దోషములు ఉన్నాయి, ఆ దోష పరిహారం అనేటువంటిది చేసుకోవాలి. ఎందుకంటే లగ్నాధిపతి రాహుతో స్థితి పొంది ఉండడం, కాస్త మూర్ఖత్వం అనగా తను అనుకున్నదే కరెక్ట్ అనుకొని మొండితనంతో ముక్కుసూటి తత్వంతో పోయే తత్వం, ఆ తత్వాన్ని ఈ అమ్మాయి కనుక తగ్గించుకుంటే ఈ అమ్మాయి జాతకంలో ఉండేటువంటి యోగాలు అన్నీ కూడాను సంప్రాప్తమవుతాయి. చిన్నపాటి సమస్యలతో సర్దుకుపోయే దాంపత్య జీవితాన్ని గొడ్డలి వేటి దాకా తీసుకురాకండి. ఇప్పుడే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇరు పెద్దలు కూర్చొని ప్రయత్నం చేయండి. ఇక చేయవలసిందల్లా ప్రతి గురువారము శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శని భగవానుడి దగ్గర తైలాభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. గురువారం రోజున ఈశ్వరుడికి మరియు అక్కడ గన్నేరు పూలతో అర్చన మరియు తేనెతో అభిషేకం జరిపించండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా అనుకూలమైనటువంటి దాంపత్యం కలుగుతుంది, మంచి స్థితి ఉంటుంది. ఈ అమ్మాయి జాతకంలో ద్వితీయ వివాహ యోగ్యత లేదు కాబట్టి సర్దుకుపోయే తత్వాన్ని అలవాటు చేయండి. శుభం భూయాత్. గురువుగారు మరో కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి ప్రసాద్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 30/5/2024 మేడం. టైం ఏ సమయంలో జన్మించింది? 4:23 మేడం. జన్మస్థలం చెప్తారా, ఎక్కడ జన్మించారో? విజయవాడ. ఓకే, గురువుగారితో మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు. మాట్లాడండి ఆయన. సార్ గురుగారు నమస్కారం సార్. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. అమ్మాయి పుట్టింది 4:23 అని చెప్పారు. ఉదయమా రాత్ర అని మీరు చెప్పలేదు. సాయంత్రం పూట సార్. ఏం తెలుసుకుందామని అమ్మాయి గురించి? అసలు అమ్మాయి పేరు అంటే మా అమ్మగారు చనిపోతే అమ్మాయి పేరు పెట్టాం సార్, అది పెట్టచ్చా పెట్టకూడదా అని. నిరభ్యంతరంగా నిస్సంకోచంగా పెట్టుకోవచ్చండి. మన సాంప్రదాయం ఏంటంటే ఈరోజు ఒక కొత్త వింత పుంతలు తొక్కుతుంది. పిల్లలు పుట్టగానే ప్రపంచంలో ఎవ్వరికీ ఉండకూడదు ఆ పిల్ల పేరు, అమ్మాయి పేరు, అబ్బాయి పేరు అని చెప్పి అని కొత్త కొత్త పేర్లు, అర్థం పర్థం లేని పేర్లు ఎత్తుకుంటున్నారు. ఆ పేరును పిలిచేటువంటి ప్రభావంలో ఆ పేరుకుండేటువంటి ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి మీ అమ్మగారి పేరు మీకు ఇష్టమైనటువంటి అమ్మ, తల్లి కంటే ఈ లోకంలో ఎవరండి ఇష్టం కానిది? తల్లి పేరు పిలుచుకుంటే మీ అమ్మగారిని తలుచుకున్నట్టుగానే సాక్షాత్తు మీ అమ్మే మీ కుటుంబంలో మళ్ళీ పుట్టిందని అనుకోవచ్చు కదా, తప్పేమీ లేదండి. పూర్వకాలంలో ఇలా పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన దేహమే కదా, వాళ్ళు పెట్టిన పేరే కదా మనం ప్రపంచాన్ని గుర్తించేది. వాళ్ళని తలుచుకుంటూ అల్లారు ముద్దుగా మీ తల్లిని ఎట్లా చూసుకుంటారో ఆ పిల్లని అట్లా చూసుకుంటారు కదా. ఇంట్లో లక్ష్మి పుట్టింది, ఆనందించండి. చక్కగా అమ్మాయి నవ్వులో మీ యొక్క సంతోషాన్ని వెతుక్కోండి, ఆనందంగా ఉండండి. అంటే కేవలం ఇదొక్కటే తెలుసుకుందామనా, ఇంకేదన్నా తెలుసుకుందామన్నా అమ్మాయి గురించి? లేదు గురుగారు, అమ్మాయి గురించి కొంచెం జాతకాన్ని తెలుసుకున్నాం. జాతకం గురించి ప్రధానంగా ఈ అమ్మాయి జాతకంలో ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ ప్రధానంగా నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాహు మహాదశ. రాహువు ఈ యొక్క మారక స్థానాధిపతితో కలిసి ఉండి రోగస్థానంలో స్థితి పొంది ఉండడం. కాబట్టి ఏంటనంటే అకస్మాత్తుగా ఈ అమ్మాయికి అనారోగ్యం చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. చిన్నపిల్ల కాబట్టి బాలారిష్ట దోషం అనేటువంటిది ఉంది. కాబట్టి కుజుడికి, రాహుకి మరియు రవికి, ఈ 3 గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించండి. ఇక ప్రధానంగా శివానుగ్రహాన్ని పొందాలి. ఎందుకనంటే చిన్నపిల్ల పుట్టి నెలలు కాలేదు కాబట్టి దేవతాశక్తి అనేటువంటిది చిన్నతనంలోనే మీరు ఆపాదింపచేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అమ్మాయి యొక్క శరీరము. కాబట్టి వీలు కుదిరినప్పుడల్లా ఈ అమ్మాయి పేరు మీద శివాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించండి. శుభం భూయాత్. గురువుగారు మరో కాలర్ ఉన్నారు. హలో హలో రాజు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 25/11/1997. టైం? మార్నింగ్ 4:45. జన్మస్థలం చెప్తారా? విలేజ్ అండి, పెండాల్ విలేజ్. డిస్ట్రిక్ట్ చెప్పండి. రంగారెడ్డి డిస్టిక్ అండి. ఓకే, ప్రస్తుతానికి గురువుగారితో హైదరాబాద్లో మాట్లాడండి. ఉంటారు. ఓకే గురువుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన.
నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి, ఏం తెలుసుకుందామనండి? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను గురుగారు. అదే, ఏం తెలుసుకుందాం మీ గురించే చెప్పండి. ఏం కావాలి మీకు? ఏమని సమస్య? స్టడీస్ పరంగా, జాబ్ పరంగా. స్టడీస్ పరంగా, జాబ్ పరంగా. ప్రధానంగా నక్షత్రం హస్త నక్షత్రము, కన్యారాశి, తులాలగ్నము. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశ. తర్వాత గురువు యొక్క అంతర్దశ. గురువు యొక్క దశ ప్రారంభమైంది. గురువులో గురువు అంతర్దశ ఇప్పుడు నడుస్తుంది. అయితే గురువు మీ జన్మించినటువంటి లగ్నానికి షష్టమాధిపతి, తృతీయాధిపతి, పాపి. ఇక్కడ ఏం చెప్తుంది? షష్టమము మనము సాహసోపేతమైనటువంటి కార్యాలు, క్రీడలు, ఇవన్నీ చెప్తుంది. 2023 సంవత్సరానికి వచ్చేసరికి మీకు ఏంటంటే టైంపాస్ అనేటువంటిది కేవలం గేమ్స్లలో ఎక్కువగా ఉంటుంది. అడ్వెంచర్స్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉండడం, ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు ఎదిగేటువంటి పిల్లలకి. ఇక విద్యాస్థానంలో ఆ గురువు నీచ స్థితి పొంది ఉండడం, కాబట్టి ప్రయత్న స్థానము, సామర్థ్య స్థానము కూడా షష్టమ స్థానమే సూచిస్తుంది. కాబట్టి ఏదైనా కానీ పని చేసేటప్పుడు 1-2 మార్లు ప్రయత్నం చేయడం, తర్వాత ఇది మనకు కుదరలేదులే, మనకు రావట్లేదులే అని చెప్పి ఆ ప్రయత్నాన్ని విఫలం చేసుకుంటారు మీరు. అంటే పక్కకు పెట్టేసేస్తారు. తద్వారా మంచి మంచి అవకాశాలని కోల్పోయే అవకాశం. అంటే మీరు తుదకంటూ పోరాడే స్వభావం లేదని మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి దశ యొక్క ప్రభావం మీకు చెబుతుంది. కాబట్టి పోరాడే తత్వాన్ని మీరు అలవర్చుకోండి, ఆత్మవిశ్వాసాన్ని ముందడుగు వేసుకోండి. ఇక్కడ గురువు బలహీనపడినటువంటి జాతకం కాబట్టి ఈ గురువు యొక్క ప్రభావం మీ యొక్క జాతకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టి గురు అనుగ్రహం పొందే ప్రయత్నం. పెద్దవాళ్ళకి ఎప్పుడు ఇంటికి ఎవ్వరు వచ్చినా, మీరు ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళకి పాద నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోండి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఇగో, సిగ్గు, బిడియం, పెద్దవాళ్ళకి పాద నమస్కారం చేయాలి అని అంటే. అదే మార్వాడి వాళ్ళని చూడండి, రాజస్థాన్ వాళ్ళని చూడండి, వాళ్ళు ఏ పూజలు ఎక్కువగా చేయరు, పరిహారాలు చేయరు. చిన్నపాటి తంత్రములు, అంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం కూడా ఒక తంత్రం, కానీ ఆచారమే అది కూడా. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా గురు అనుగ్రహం పొందుతారు. ఎందుకంటే 2023లో ప్రారంభమైన గురుదశ మళ్ళీ 16 సంవత్సరాలు, అంటే 2029 వరకు మిమ్మల్ని నడిపించేటువంటి యొక్క దశ 2023 నుంచి 2039వ సంవత్సరం వరకు. కాబట్టి భవిష్యత్తు చాలా ఉంది. ఈ దశ మీకు అనుకూలంగా ఉండక కారణం మీ యొక్క ఇబ్బందులు పడుతుంటుంటారు. కాబట్టి పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి, దైవాన్ని నమ్మి ప్రయత్నం చేయండి. దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం, తరచూ దేవాలయ సందర్శనం, తరచూ పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం, అన్నదాన కార్యక్రమం చేస్తుండడం, ఈ పరిహారాలు చేసుకోండి. మీ జీవితం చాలా బాగుంటుంది. శుభం భూయాత్. గురుగారు, మా బిగ్ టీవీ ప్రేక్షకుల సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఎవరికైనా సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి గ్రహబల కార్యక్రమం. మరొక గ్రహబలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.